రెడీ అండి. సారీ అండి, డైరెక్ట్ చెన్నై నుంచి వస్తున్నాను. సో మేబీ డైరెక్ట్ ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్నాను. సో మీరు వెయిట్ చేసినందుకు థ్యాంక్ యూ. అండ్ సంగీతం సినిమా, సంగీతం శ్రీనివాసరావు గారి సినిమా. అండ్ ఆయన ఆల్మోస్ట్ ఒక 13-14 ఇయర్స్ తర్వాత మళ్ళీ డైరెక్ట్ చేస్తున్న సినిమా. అండ్ ఒక ఆయన మాటలో చెప్పాలంటే ఒక నెవర్ బిఫోర్ ఇన్ ఇండియన్ సినిమా, ఆయన ఆయన ఇంకా వరల్డ్ సినిమా అంటారు, నెవర్ బిఫోర్ సీన్ ఇన్ వరల్డ్ సినిమా ఇలాంటి ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. సో అది గత 1 ఇయర్గా మేము ఆయనతో పాటు పనిచేసి కలిసి షూట్ చేసి దేవిశ్రీ ప్రసాద్ గారితో రిహర్స్ చేసి ఇలాంటి సినిమా ఎలా తీయాలో నేర్చుకుని తీసామండి. సో దిస్ ఈజ్ ఫైనలీ ఆ జర్నీ రేపు ఎండ్ అవుతుంది. అండ్ ఇంకొక జర్నీ, ఆ సినిమా ఒక లైఫ్ స్టార్ట్ అవుతుంది రేపు. సో వెరీ ఎక్సైటెడ్. ఈ హోల్ ప్రాసెస్లో ఆబ్వియస్లీ సంగీతం సార్ హైదరాబాద్కి ట్రావెల్ చేయాలని చాలాసార్లు అనుకున్నారు, ప్లాన్ చేశారు. ఏదో అతిథి దేవో భవ సర్వీస్ కూడా చెక్ చేశారు వస్తామని, కానీ ఆయన రెస్ట్రిక్షన్స్ వల్ల మేబీ హీ కుడెంట్ కమ్ అండి. బట్ హీ సెండ్స్ his regards, and ఆయన ఎనర్జీ అండ్ హ్యూమర్ is always as sharp as ever. And సో సంగీతం సార్ జస్ట్ ఒక చిన్న బ్రీఫ్, ఈ సినిమా మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది, మేబీ ఆన్లైన్ చూసుంటారో ఏదో ఇంటర్వ్యూస్ చూసుంటారో. సో ఇది సంగీతం సార్ ఆల్మోస్ట్ ఒక 40 years బ్యాక్ ఈ సినిమాని తీద్దామని కమల్ సార్తో మాట్లాడారంట. దాని తర్వాత వాళ్ళు ఈ సినిమా ఎందుకో స్టార్ట్ అవ్వకముందే పుష్పక్స్ తీశారు, దాని తర్వాత వేరే సినిమాలు తీశారు. ఈ సినిమా రకరకాలుగా అట్ వేరియస్ స్టేజెస్ ఆఫ్ హిస్ కెరియర్ సార్ తీయాలనుకున్నారు, అండ్ ఇట్ రిమైన్డ్ యాజ్ హిస్ డ్రీమ్ ప్రాజెక్ట్. అండ్ లైక్ రెస్ట్ ఆఫ్ హిస్ ఫిల్మోగ్రఫీ అసలు సంబంధం లేదండి. ఆయన తీసిన వేరే సినిమాలకి దీనికి ఏ కంపారిజన్ లేదు. ఇట్స్ అ న్యూ ఎక్స్పెరిమెంట్ ఫ్రమ్ easily one of the biggest geniuses of Indian cinema. So I think I am here out of respect as a filmmaker, as a film audience. oka chinnappudu oka 10 ఏళ్ల కుర్రాడు who saw Aditya 369 and ఆ సినిమాతో ప్రేమలో పడిన చిన్న 10-year-old కుర్రాడు ఇప్పుడు ఆయన ఇంకొక ఎక్స్పెరిమెంట్ తీసి ఈ ఎక్స్పెరిమెంట్ ఇంకో 10 ఏళ్ళ కుర్రాడు చూసి వాడు ఇన్స్పైర్ అవ్వాలనే ప్రాసెస్ ఇన్స్పైర్ అవ్వాలనే హోప్ అండి ఈ సినిమా. అండ్ అంతే, ఐ థింక్ విల్ టాక్ అబౌట్ ఇట్ మోర్. మీరు అడగండి క్వశ్చన్స్, వీ కెన్ ఫిగర్ అవుట్ వాట్ ఎవర్. బట్ యా. హాయ్ నాగేశ్వన్ గారు. హాయ్, నమస్తే. కూర్చోాలా? నేను ఏదో ఒక్క ఇంట్రోగేషన్లో ఓకే. అంటే యాక్చువల్గా సినిమా మొత్తం రెడీ అయిపోయింది, ఎవ్రీథింగ్ అన్నారు బట్ ఒక 2 days ముందు మళ్ళీ అదే రెడీ అవ్వలేదు, అందుకే పోస్ట్పోన్ చేశాం. అంటే జస్ట్ 1 day పోస్ట్పోన్ చేశారు. అంటే ఏంటి 1 dayలో? అంటే మ్యూజికల్ సినిమా కదండి. మ్యూజికల్ సినిమాలో చాలా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇన్ మ్యూజిక్ ఉంటుంది. ఆర్ ఇప్పుడు మనకు మామూలు సినిమాకి డబ్బింగ్ ఉంటుంది కదా. సో అది ఆల్మోస్ట్ ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ గారే చేయాలి. ఆల్మోస్ట్ త్రూ అవుట్ ఎవ్రీ యాక్టర్, సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి యాక్టర్, వెదర్ ఇట్ ఈస్ ఈ మెయిన్ 3 leads కాకుండా కూడా శివనారాయణ గారు ఫర్ ఎగ్జాంపుల్, ఆర్ చాలా క్యారెక్టర్స్ వాళ్ళే పాడుకున్నారు సినిమాలో. సో అవన్నీ ఆ ప్రాసెస్ టేక్స్ టైం. అండ్ ఆ ప్రాసెస్ని కరెక్ట్ మీటర్లో పెట్టి ఇప్పుడు లాస్ట్ మినిట్ ఎడిట్ ఒక ట్రిమ్ చేసామనుకోండి, ఒక 5 seconds ఈ షార్ట్ తగ్గిద్దాం అనుకునేది తీస్తాం, అది తీస్తే ఫుల్ మీటర్ పోతుంది. ఇప్పుడు మామూలు సినిమాకి అలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు, కానీ ఈ సినిమాకి అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో చాలా అంటే సంగీతం సార్ మొదలు చెప్పినప్పుడు ఇది నెవర్ బిఫోర్, ఇలాంటి సినిమా ఎవరు తీయలేదు, ఎప్పుడు చేయలేదంటే మాకు ఆయన మీద అభిమానంతో కరెక్టే సార్, కానీ ఐ వాంట్ టు వర్క్ విత్ యూ అనుకున్నాం. కానీ ఇది ఆయన డెఫినెట్లీ కరెక్టే అండి, ఇలాంటి సినిమా ఎవరు తీయలేదు. అంటే 40 years బ్యాక్ ఈ ఐడియా అన్నారు. ఒక స్టేజ్ మీదే ఆల్రెడీ రెహమాన్ గారే కథ చెప్పారు. యాక్చువల్గా వాట్ ఈస్ ద ఐడియా అనేది రెహమాన్ గారు చెప్పేశారు. ఐడియా వినడానికే చాలా ఇంప్రెసివ్ ఉంది. బట్ 40 years తర్వాత ఇప్పుడు అంటే ఎప్పుడు ఆయన జెన్జీకి అహెడ్గానే ఉంటారు కదా. సో మరి దానికి నాగశ్విన్ ఇచ్చిన టచెస్ ఏంటి? సో మీ కంట్రిబ్యూషన్ ఏంటి సినిమాకి? అదే ఆయన మీరు చెప్పినట్టు ఇప్పుడు ఆదిత్య 369 ఈరోజు రిలీజ్ చేసిన అహెడ్ ఆఫ్ ఇట్స్ టైంలానే అనిపిస్తుంది. సో ఇప్పుడు ఆయన ఆదిత్య 369లో ఏఐ గురించి ఎలా మాట్లాడారో ఇప్పుడు కూడా అలానే మాట్లాడుతున్నారు. సో ఆయన స్టోరీస్, ఆయన ఐడియాస్ ఎప్పుడు ఏజ్ అవ్వలేదండి. సో ఐఎమ్ దేర్ ఓన్లీ టు హెల్ప్ ఆయన విజన్ని
ముందుకెలా తీసుకెళ్లాలని ప్లాన్ అంతే. ఈ కథ ఎప్పుడో మీరు ఆల్రెడీ 40 ఇయర్స్ బ్యాక్ సార్ 40 ఇయర్స్ బ్యాకే అందరూ చేద్దాం అనుకున్న సినిమాని మీరు ఎప్పుడు విన్నారు ఈ కథ? విన్నప్పుడు ఇప్పుడు ట్రెండ్కి ఏ విధంగా ఉంటుందని మీరు చెప్పారు. మీరు చెప్పిన సలహా ఏంటి ఆయనకి? నేను ట్రెండ్కి ఏం సలహా చెప్పలేదండి. నేను ఫస్ట్ మహానటి తర్వాత విన్నాను. మహానటి తర్వాత చెప్పారు యాక్చువల్లీ ఈ కథ. నేను ట్రై చేస్తున్నాను ఇలాంటి సినిమా, ఇలాంటి యాక్టర్స్ కావాలని. దాని తర్వాత మేము వేరే మూవీస్ చేసుకుంటూ పోయాం. మళ్ళీ 2021లో ఆయన వేరే యాక్టర్స్తో ట్రావెల్ అయ్యేటప్పుడు అప్పుడు విన్నాను ఒకసారి. దాని తర్వాత అరౌండ్ 23 కల్కి ఎండింగ్ ఆ టైప్లో ఆయన ఇంకా వేరే స్టోరీస్ ఏదైనా ఉంటే చెప్పండి సార్, లేకపోతే అలా వేరే వాళ్ళు అడిగే టైంలో ఆయన ఓన్లీ ఈ ప్రాజెక్ట్ మీద అంత ప్యాషనెట్ ఉన్నారని తెలిసింది. ఆల్మోస్ట్ మహానటి నుంచి కల్కి ఎండింగ్ ఆల్మోస్ట్ 5-6 ఇయర్స్ టైమ్. మనకు 5-6 ఇయర్స్ ఒక కథ మీద ఎవరు ఉండం ఇప్పుడు కూడా. సో ఆయన అంత ప్యాషనెట్ ఉంటారంటే దే మస్ట్ బీ సంథింగ్. సో వీ రియల్లీ జస్ట్ వాంటెడ్ టు మేక్ ఇట్ హ్యాపెన్. ఆయన ఇష్టపడిన వాళ్ళు అంటే ఎవరు ఉంటారు, డైరెక్టర్ చాలామంది ఇన్స్పిరేషను. అయితే మీకు మరీ భక్తి అన్నట్టుగా మొన్న ఫంక్షన్లో చెప్పులు కూడా తీసేసి మీరు కింద కూర్చోవడం ఒక ఎంత అయితే చెప్పులు కూడా తీసేసి అంత స్వామి భక్తి మీకు అసలు ఆయన ఎప్పటి నుంచి ఆయనతో మీకు కలిగింది? అంత అంటే జస్ట్ ఆయన స్టేజ్ మీద వెళ్ళేటప్పుడు వీల్ చైర్తో వెళ్తున్నప్పుడు జస్ట్ అక్కడ ఉన్నా అండి. అక్కడ ఆయన్ని పంపించి పక్కన కూర్చున్నా అంతే. సో పెద్ద అంత సీన్ లేదు అక్కడ. బట్ డెఫినెట్లీ చాలా భక్తి, డెఫినెట్లీ లాట్ ఆఫ్ రెస్పెక్ట్. బట్ ఆయన కింద మామూలుగా నేల మీద కూర్చుంటే చెప్పులు అడ్డం వస్తాయి, సో ముందు పెట్టుకున్నా అంతే. దానికన్నా పెద్ద డిస్కషన్ లేదు అక్కడ. సంగీతం గారు హలో ఏంటండి? సో 40 ఇయర్స్ బ్యాక్ అనుకున్న సబ్జెక్ట్ కదా, అవును. ప్రజెంట్ జనరేషన్కి తగ్గట్టుగా వాట్ ఆర్ ద చేంజెస్ యూ మేడ్? సార్ సంగీతం సార్ యాక్చువల్లీ నాకన్నా మోర్ అడ్వాన్స్ జనరేషన్ అనిపిస్తుంది. ఆయన జెన్ ఆల్ఫా లాగా అనిపిస్తుంది నాకు, జెన్ జీ కూడా కాదు. ఆయన ఏదన్నా ఒక ఫర్ ఎగ్జాంపుల్ మేము స్టోరీ రూమ్ డిస్కషన్స్లో ఏదన్నా మాట్లాడుకుంటుంటే ఆర్ ఒక సీన్ గురించి చెప్తుంటే ఆయన ఫస్ట్ అయ్యో అది ఎప్పటి నుంచో చూస్తున్నాం, అసలు నాగేశ్వరరావు రామారావు గురించి అలానే చేస్తున్నాడు, కొంచెం కొత్తగా ఆలోచించండి అని చెప్తారు రైటర్స్కి. సో ఇప్పుడు నేను ఆయనకి కొత్తగా ఏం చెప్పాలనేది నాకు తెలీదు. ఈజ్ క్వైట్ అహెడ్ ఆఫ్ హిస్ టైమ్. అండ్ కాన్సెప్ట్స్ అనేది టైమ్లెస్ ఉంటాయండి. ఎలా ఇప్పుడు ఒక ఊరిలో ఒక శాపం వచ్చి అందరు పాడుతున్నారు అన్న కాన్సెప్ట్ మనం 1980లో తీసినా 2020లో తీసినా ద కాన్సెప్ట్ ఈజ్ కొత్తది. సో దానికి టైం ఉండదు అనుకుంటా. నాగేశ్వరన్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కంగ్రాచులేట్ యూ ఫర్ వన్ ఫెంటాస్టిక్ ఫినామినా that you brought back a legend like సంగీతం శ్రీనివాసరావు into action. వైజయంతిలో చెయ్యాలని జరిగిన ప్రయత్నాలు ఏవి ఫలించలేదప్పుడు, బట్ యూ మేడ్ ఇట్, యూ మెటీరియలైజ్డ్ ఇట్. ఐ కంగ్రాచులేట్ యూ ఫర్ దట్. ఇట్స్ ఎ వెరీ గ్రేట్ గెస్చర్ ఫ్రమ్ యువర్ సైడ్. అండ్ ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించినంత వరకు మ్యూజిక్ ఈజ్ బీయింగ్ హెర్డ్ యాజ్ ఎ ప్రిడామినెంట్ ఫ్యాక్టర్ ఆఫ్ ద ఫిల్మ్. ఏంటండి ఇది? అంటే మ్యూజిక్ కల్చర్కి సంబంధించిందా, లేకపోతే మ్యూజిక్తో కమ్యూనికేషనా, లేకపోతే మ్యూజిక్ ఒక క్యారెక్టర్ ఆ సినిమాలో ఏంటి? వాట్ ఈస్ దట్ పార్ట్ ప్లేడ్ బై మ్యూజిక్ ఇన్ దిస్ ఫిల్మ్? అదే చెప్పాను కదండి, ఊర్లో ఒక శాపం వస్తుంది. ఆ శాపం వల్ల అందరి పాటలు అవుతాయి. ఇప్పుడు మీరు అందరు నాకు క్వశ్చన్స్ అడుగుతున్నారు కదా, ఆ క్వశ్చన్స్ పాటల్లో అడిగితే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మీరు ఒకసారి ట్రై చేసిన, ఇప్పుడు మీ నెక్స్ట్ క్వశ్చన్ ఒక పాటలాగా అడగండి నన్ను, నేను పాటలాగా ఆన్సర్ చేస్తాను. అదే సినిమా అనమాట. అంటే ఎన్ని పాటలు ఉంటాయండి మొత్తం? పాటలు కాదు కదండి, ఇది మాటలే పాటల్లాగా చూపిస్తూ ఉంటారు. కానీ అదే దట్స్ వాట్, ఇది మాటలే అనమాట. ఇప్పుడు పాటలు అంటే ఇప్పుడు మన సినిమాల్లో ఒక 3 సీన్ల తర్వాత ఒక పాట వస్తుంది కదండి, సో అది పాటలాగా అనిపిస్తుంది. ఇప్పుడు నాన్ స్టాప్ ఒక రాగంలోనే మాట్లాడుతూ ఉంటే అది పాటలాగా అనిపించదు. ఇప్పుడు నేను సినిమా చూశాను, సో ఆబ్వియస్లీ చూసి ప్రాసెస్లో ఉన్నాం కదా. సో ఒక 10 minutes ఆర్ వాట్ ఎవర్ ఆఫ్టర్ ఇది స్టార్ట్ అయిన తర్వాత మనం ఇక్కడ పాటలు జరుగుతున్నాయని మర్చిపోతాం అనమాట. మనం రెగ్యులర్ కమర్షియల్ సినిమాకి వెళ్తే ఒక సడన్లీ ఒక 3 సీన్ల తర్వాత ఇప్పుడు ఒక సాంగ్ స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు ఒక సాంగ్ స్టార్ట్ అయిన ఒక అవేర్నెస్ ఉంటుంది మనకి. ఇక్కడ అవేర్నెస్ ఉండదు, ఇది జస్ట్ అలా వెళ్తూనే ఉంటుంది. ఇట్స్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ అనమాట. ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనుకుంటున్నారు? ఐ థింక్ జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు 30-40 years బ్యాక్ పుష్పక్ గురించి ఎవరన్నా ఇంటర్వ్యూలో అడుగుంటే ఇప్పుడు మూకీ సినిమా ఎలా యాక్సెప్ట్ చేస్తారు, అసలు మాటలే ఉండవా, ఇప్పుడు ఎలా కమ్యూనికేట్ చేస్తారని ఉంటే ఐ డోంట్ నో, సంగీతం సార్ డెఫినెట్లీ ఏదో మంచి రెస్పాన్స్ ఇచ్చేవాళ్ళేమో. సో సేమ్ థింగ్ హియర్ అండి. ఇట్స్ ఆ వరల్డ్, ఆ క్యారెక్టర్స్, ఇట్స్ అ ఫ్యాంటసీ కామెడీ ఇన్ అ వే. మ్యూజికల్ కూడా అనకూడదు అనుకుంటా,
బికాజ్ ఈజ్ ఫ్యాంటసీ కామెడీ అండి. ఇట్స్ ఫన్. కలిగిటివ్ ప్రోగ్రెస్ ఎంతవరకు ఉంది సార్? ఏంటి వినిపించలేదండి నెక్స్ట్ క్వశ్చన్. సంగీతం గారు సార్, సంగీతం గారు ఈ కథని కమల్ హాసన్ గారి గురించి రాసుకున్నారు, కానీ కమల్ హాసన్ సార్ చెప్పారు ఎప్పుడు, చెప్పారు, ఆయన okay. గురించి రాసుకున్నారని అనుకోలేదు. ఓకే ఓకే